హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆహా అంజనా. అండ్ ఫస్ట్లీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఈ దీపావళి మీరందరూ చాలా హ్యాపీగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ లక్ష్మీ కటాక్షం అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా ఆ దేవుని కోరుకుంటున్నాను. సో దీపావళి అంటే ఏముంటుందండి, ఇట్ ఈస్ ఎ ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ కదా. దీపాలు అండ్ తర్వాత ఇంటి ముందు మంచి రంగవల్లులు, తర్వాత టపాసులు కాల్చుకోవడం ఇదే కాబట్టి మా రంగవల్లి కోసం అయితే మేము అన్నీ పూలు అవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం ఈవినింగ్ వేద్దామని. సో దీపాలు ప్రమిదలు అన్నీ కూడా రెడీ చేసేసుకుంటున్నాను. సో నాతో పాటు మా ఇంట్లో దీపావళి నేను ఎలా చేసుకున్నాను అన్నది మీకు చూపించడానికి ఒక చిన్న వీడియో అనమాట. సో చూసేయండి. వన్స్ అగైన్ మీ అందరికీ హ్యాపీ దివాళీ. ఇక ఆఫ్టర్నూన్ 3కి అయితే మా అమ్మాయి స్లోగా రంగవల్లి వేయడం స్టార్ట్ చేస్తుంది. యాక్చువల్గా పిండితో వేసే ముగ్గే బాగుంటుంది, బట్ అపార్ట్మెంట్స్లో అది ఆ గచ్చు మీద అంత బాగుండదు కదా. సో ఇక్కడైతే నేను ఇదే సెలెక్ట్ చేసుకుంటాను. అండ్ మధ్యలో అయితే స్టెన్సిల్స్ పెట్టి అందులో కలర్స్ వేసి అది నింపేసి ఇక అవుటర్ లేయర్స్ అంతా ఈ ఫ్లవర్స్తో స్టార్ట్ చేసాను అనమాట. మా అమ్మాయి అలా స్టార్ట్ చేసింది. నేనైతే ఈ పూలన్నీ విడదీసి ఇచ్చే జాబ్ తీసుకున్నాను అండ్ ఆ స్టెన్సిల్ ఫిల్లింగ్ చేశాను. మిగతాది నేను అంత కింద కంఫర్టబుల్గా కూర్చోలేను కాబట్టి మా అమ్మాయి అండ్ మధ్యలో దుర్గా జాయిన్ అయ్యి ఇద్దరు కలిపి మొత్తానికి ఫినిష్ చేశారు. అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది. అండ్ ఎవ్రీ ఇయర్ నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో స్టాఫ్కి అండ్ మా దుర్గాకి మా కింద అపార్ట్మెంట్లో వాచ్మెన్కి వీళ్ళకి స్వీట్స్ ఇవ్వడం అలవాటు. సో దాంతోపాటు ఈసారి దియా సెట్ కూడా ఇచ్చాను అనమాట. సో మనతో పాటు వాళ్ళు కూడా పండుగ సెలబ్రేట్ చేసుకోవాలి కదా. ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చిందండి. ఈసారి అక్కడ రాధాకృష్ణులు పెట్టాను, ఇప్పుడు వినాయకుడిని పెడతాను అండ్ లైటింగ్స్ అనమాట. సో ఇక దీపాలు పెట్టాలి, అవి పెట్టడానికి ఇంకా కొద్దిగా చీకటి పడాలి కదా అని ఆగాను. ఇదిగోండి ఇక చీకటి పడిందని దీపాలు కూడా రెడీ చేసేసుకుంటున్నాను. అండ్ ఫస్ట్ అయితే ఇలా వెలిగించి తీసుకెళ్తే అక్కడ పెట్టేలోపే అవి కొండెక్కేసాయని నెక్స్ట్ ముందు దీపాలు పెట్టేసుకొని ఆ తర్వాత వెలిగించాం అనమాట. ఇలా మా అమ్మాయి ఆ మధ్యలో ఆ డిజైన్లో కూడా ప్రమిదలు పెడుతుంది. ఆ టైంకి ఎందుకో కొద్దిగా గాలి అనిపించింది. సో పెట్టిన దీపాలు కూడా కొండెక్కుతూ ఉన్నాయని మళ్ళీ కాసేపు ఆగి మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ పెట్టి మొత్తం అన్నీ వెలిగించాకైతే అసలు చూడడానికి 2 కళ్ళు సరిపోలేదు. అయినా ఎన్ని పెట్టినా కానీ ఇంకా తక్కువే అనిపిస్తుంది కదా, డెకరేషన్ ఇంకా చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. సో అదండి మా ముగ్గు సంగతి అయితే. ఇక ఆ తర్వాత ఎవ్రీ ఇయర్ దీపాలన్నీ పెట్టుకున్న తర్వాత ఒక 6:30 ఆ టైంకి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాం మేము. సో అక్కడే సెలబ్రేట్ చేసుకుంటాము. ఇదిగోండి చూసారు కదా, ఇది అక్కడ లైటింగ్ అండ్ దీపాలు అనమాట. సో అక్కడ కొద్దిగా ఆనవాయితీగా కొన్ని క్రాకర్స్ కూడా తీసుకొస్తారు. సో అవి కూడా వెలిగిస్తాం అనమాట. శాంపుల్కి నేను అన్నీ ఒకటి వెలిగించాను. ఒక చిచ్చుబుడ్డు, ఒక రాకెట్, ఒక భూచక్రం, కాకరపోతులు ఇలాంటివన్నీ శాంపుల్కి ఒక్కొక్కటి వెలిగించేసి మా పండగనైతే మేము ఇలా సింపుల్గా సెలబ్రేట్ చేసుకున్నాం. సింపుల్ అంటే ఈసారి మా అక్క వాళ్ళు ఊర్లో లేరు. సో అందరూ ఉంటే ఇంకా కోలాహలంగా ఉండేది. మా తమ్ముడు, మేము, మా పిల్లలు మేమందరం కలిపి శుభ్రంగా ఇలా సెలబ్రేట్ చేసుకొని అన్నీ చక్కగా భోంచేసి అమ్మ వాళ్ళ ఇంట్లో లాస్ట్ ఈ షార్ట్ తోటి ఎండ్ చేసాం అనమాట. సో అదండి మా దీపావళి ఇలా జరిగింది. మీరు ఎలా చేసుకున్నారు? ఐ హోప్ మీరు అందరూ కూడా చక్కగా జరుపుకొని ఉంటారనుకుంటున్నాను. అండ్ ఇక నా శారీ గురించి మాట్లాడాల్సి వస్తే ఇది డోలా సిల్క్ శారీ అనుకుంటున్నాను. నేను తీసుకొని ఇది ఆల్మోస్ట్ 1 year అయింది, బట్ ఇప్పుడే కట్టుకుంటున్నాను. సో డోలా సిల్క్ శారీ మధ్యలో పెయింట్ లాగా అనిపించే ప్రింటే ఇది బాగుందనమాట. ఆ ప్రింట్ నచ్చి తీసుకున్నాను నేను. అండ్ దీని పళ్ళు వచ్చి సింపుల్గా జస్ట్ ఇలా స్ట్రైప్డ్ పళ్ళు ఇచ్చాడనమాట. సింపుల్గా ఉంది అండ్ కట్టుకోవడానికి చాలా హాయిగా ఉంది. శారీ ఫ్రీ ఫాల్ ఉంది బాగా. అండ్ బ్లౌజ్ చాలా సింపుల్గా హై నెక్ పెట్టి స్కాలప్ నెక్తో కుట్టించేసుకున్నాను. ఇంకా పెద్ద హడావుడిగా ఏం కుట్టించుకోలేదు. అండ్ ఒక్క విషయం మీ అందరికీ గుర్తుంటే, లాస్ట్ దీపావళికి 25K ఫాలోవర్స్ వచ్చారు కదా. ఈ దీపావళికి జస్ట్ నాకు 1 month అవుతుంది 50K సబ్స్క్రైబర్స్ కూడా అయిపోయారు. సో ఇది మీ అందరి సపోర్ట్ వల్లనే సాధ్యమైంది. సో అందరికీ థ్యాంక్స్. ఇలాగే నెక్స్ట్ దీపావళికి కూడా మీ సపోర్ట్ కంటిన్యూ చేస్తూ ఇంకా నెక్స్ట్ టార్గెట్ మీకు తెలుసు కదా, అది కూడా రీచ్ అయిపోయేలాగా మీరు అందరు చేస్తారని అనుకుంటున్నాను. ఇంకేంటి దీపావళి అయితే మాది ఈరోజు దీపావళి అయిపోయింది. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ కొంచెం క్రాకర్స్ కాల్చాం. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి అక్కడ కొన్ని క్రాకర్స్ కాల్చేసుకొని భోజనం చేసేసి వచ్చేసాము. సో దీపావళి అయితే అయిపోయింది. అందరూ బాగా చేసుకున్నారని అనుకుంటున్నాను. మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఇలాగే ఉండాలని మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. అంటిల్ దెన్ మళ్ళీ నెక్స్ట్ వీడియో వచ్చేదాకా టేక్ కేర్, బాయ్.